మరి మొదటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి జూన్ లో వచ్చాడు, 2019 జూన్ లో వచ్చాడు. జనవరిలో నీకు అమ్మఒడి వేసాడు. జనవరిలో ఎందుకు 75% అటెండెన్స్ ఉండాలి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు జనవరిలో అమ్మఒడి ఇస్తుందా చెప్పు నాకు. ఫస్ట్ అకాడమిక్ ఇయర్ కి ఇస్తుందా లేదా? ఏడిచ్చారు అసలు బడ్జెట్ లో పెట్టారు. నీకు చూపెట్టు, బడ్జెట్ లో పెట్టారా చూపెట్టు. మరి పెట్టకుండా ఎట్టిస్తారని చెప్తాను. ఫీజు రియంబర్స్మెంట్ మాట్లాడారా? ఏం మాట్లాడేది ప్రభుత్వం? ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు చెప్పు నాకు. బడ్జెట్ తీసి నీకు ఉచితానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అని చెప్పారు. ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. జూన్ నుంచి రేపు మార్చి వరకు కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా? ఫీజు రియంబర్స్మెంట్ గురించి అల్లాడతారు. మా తమ్ముడికి ఫీజు రియంబర్స్మెంట్ అల్లాడుతున్నాడు తెలుసా? రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏది? రైతు భరోసా 20,000 అన్నారు. బడ్జెట్ లో చూపించారా? 10,000 కోట్లు అవుతుంది. 1000 కోట్లు చూపించారు. మెట్రో రైలు అన్నారు. మెట్రో రైలుకి ఎంత పెట్టారు? 20,000 కోట్లు అవుతుంది. బడ్జెట్ లో పెట్టింది 50 కోట్లు. ఏం తెలుసు మాట్లాడతారు నాకు అర్థం కాదు. వచ్చేసి అది ఇది అసెంబ్లీకి రావట్లేదంటే ఆయన ఒక్కడు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. 1:40 పట్టింది. అసెంబ్లీలో రావట్లేదు కదా. ఇక్కడ మీడియా గురించి మాట్లాడిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పమను. 15 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు. 30,000 మంది అమ్మాయిలని మాట్లాడారు. ఫేక్ ఫాల్స్ ఎలిగేషన్ తప్ప ఒక్కటి ఉందా? ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా బయట నుంచే చెప్తున్నాడు సమాధానం. చెప్పు తమ్ముడే చెప్పు. 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పి మాట్లాడారు. నిన్న అసెంబ్లీలో అందించారు మీరు. 6,14,000 కోట్లు మీరు అప్పించింది. 14 లక్షల కోట్లు అప్పు అనడం తప్పా కాదా? నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేస్తానని చెప్తా ఇప్పటికి. ఓకేనా? ఇక ఓకేనా? 14 లక్షల కోట్లు అప్పు చేస్తారు. శ్రీలంక అయిపోయింది, పాకిస్తాన్ అయిపోయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రతిష్ట